జైమిన్ దినపత్రికల ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికల ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా ఉన్నటువంటి అంశం అయితే చూసుకుందాం. జైమిన్ దినపత్రికలో ఉన్నటువంటి వార్త చూసుకుందాం. ఏదైతే ఆదాని అంబానీ ఆస్తులు, ఆదాని అంబానీ సంబంధించినటువంటి ఆస్తులు కానీ, ఆదాని కానీ అంబానీ కానీ బీజేపీ లేనటువంటి సందర్భంలో, బీజేపీ ప్రభుత్వం కొలువుదీరైనటువంటి సందర్భంలో అంబానీకి ఉన్నటువంటి ఆస్తులు ఎంత, అంబానీకి ఉన్నటువంటి ఆస్తుల విలువ ఎంత, బీజేపీ వచ్చిన తర్వాత అంబానీకి ఉన్నటువంటి ఆస్తుల విలువ ఎంత అనేటువంటిది అయితే స్పష్టంగా జైమిన్ దినపత్రికలు రాయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇక్కడ స్పష్టంగా పడుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్కి సంబంధించి కంపెనీ, దానికి సంబంధించినటువంటి ముఖేష్కు కలిసి వచ్చినటువంటి ఈ మోడీ పాలన ఇలా సామాన్యులు మాత్రం అర్థనాదాలు పెట్టి, సామాన్యులు మాత్రం ఆకలి చావులు వస్తూ, సామాన్యులు ఈరోజు ఒక్క పూట తిండి తినడం కోసం వాళ్ళ జీవితాలు కూడా ఇవాళ ఆగం చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇవాళ మోడీ పాలన ముఖేష్ అంబానీకి ఏ విధంగా కలిసి వచ్చింది, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు, ఏ విధంగా టర్నోవర్ వెళ్ళినటువంటి ప్రధాన వార్తలు రాయడం జరిగింది. మరి అది రాసినటువంటి జైమిన్ దినపత్రికలో రిలయన్స్కు స్వర్ణయుగం, గడిచిన 10 ఏళ్లలో భారీగా పెరిగిన సంపాదన, ఏటా ఆకాశమే అద్దుగా దూసుకెళ్లిన సంపన్నుడు, 2015లో నికార విలువ 1.75 లక్షల కోట్లు, 2015లోనే నేడు దాదాపు 9.7 లక్షల కోట్లకు చేరిన వైనం. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు జైమిన్ సంస్థల చైర్మన్ డాక్టర్ బారిగల శివ. చూడు ఆయన ఎట్లుందో. 2015లో ఆయన నికార విలువ, ఆయన సంపాదన ఎంత, 1.75 లక్షల కోట్లు మాత్రమే. నేడు దాదాపు ఆయన ఆస్తులు ఎంత, 9.7 లక్షల కోట్ల రూపాయలు. భారతదేశంలోనే సుసంపన్నుడిగా ఎదిగినటువంటి అంబానీకి కలిసి వచ్చినటువంటి నేపథ్యం ఏంటంటే మోడీ తీసుకొచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఏదైతే ఆయన పరిపాలన చేస్తున్నాడో ఇవాళ ఉన్నటువంటి ప్రైవేటీకరణ కానీ అవన్నీ చేయడం వల్ల ఇవాళ భారతదేశంలో ఎవరి దగ్గర లేనంత డబ్బు ఇలా ప్రపంచ కుబేరుడి స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే మోడీ దోస్తానము అంబానీకి ఏ విధంగా కలిసి వచ్చిందో ఇక్కడ ఈ వార్తను చూసి చెప్పొచ్చు. ఇలా చాలామంది నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. ఇలా ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఒక్కగానొక్క పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా స్లీపర్ పోస్టులు కానీ ఇంకా ఏదైనా పోస్టులు ఉంటే భయంకరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. కానీ ఆదాని అంబానీ వాళ్ళ ఆస్తులు మాత్రమే ఈ ప్రపంచ కుబేరుల స్థాయికి వెళ్ళిపోయిందంటే దానికి అంతటికీ కారణము ఈ దేశ ప్రధాని మాత్రమే. ఇలా పేదల కడుపు కొట్టి ఇలా ఎవరికి వాళ్ళకు దారదత్తం చేసిందంటే ఆదాని అంబానీకి చేసినటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. 1,75,000 కోట్లు ఉన్నటువంటి ఆదాయము 2015లో 1,70,000 కోట్లు ఉన్నటువంటి ఆదాయము ఈరోజు 2024 ఆయన ఆస్తులు ఎంత అంటే 10 లక్షల కోట్ల టర్నోవర్ అయిపోయింది. 10 లక్షల కోట్లు దాటిపోయింది. ఇలా 12 లక్షల కోట్లు టర్నోవర్ ఉన్నారంటే ఎంత ఆదాయం ఉంది, ఏ విధంగా చేసిండు మన మోడీ దోస్తానము ఇలా జైమిన్ దినపత్రికలో చూస్తున్నాం మనం. దిగ్గజ సంస్థ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి మోడీ పాలన బాగానే కలిసి వచ్చింది. గత 10 ఏళ్లలో ఆయన లక్షల కోట్లు సంపన్ను వెనుకేసుకున్నారు. 2015లో 1.70 లక్షల కోట్లకు ఉన్న ఆయన నికార విలువ నేడు దాదాపు 9.7 లక్షల కోట్లకు చేరుకున్నది. బడా పారిశ్రామికవేత్తలైన అంబానీ ఆదానులు మోడీకి మిత్రులని కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. ఈ కారణంగానే వారు భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుసంపన్నులుగా దిగుతున్నారని చెప్తుంటారు. అయితే ప్రభుత్వ సహకారం లేనిదే ఇదంతా సాధ్యం కాదని అంబానీకి బీజేపీ పాలనలో చక్కటి మద్దతు సహకారం లభించిందని కొందరు మార్కెట్ నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. ముఖేష్ అంబానీ రిలయన్స్కు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి. మెట్రో కెమికల్స్ నుంచి రిటైల్ దుకాణాల వరకు దాదాపు ప్రతి రంగంలో రిలయన్స్ బ్రాండ్ వ్యాప్తి చెందింది. ధీర్బార్ అంబానీ స్థాపించిన రిలయన్స్ సామ్రాజ్యాన్ని పెద్ద కుమారుడైన ముఖేష్ మరింతగా విస్తరించాడు. ప్రపంచవ్యాప్త రంగంలోకి ఓ కీలక వ్యక్తిగా ముఖేష్ తయారయ్యాడు. భారత ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో నిలిచాడు. గత 10 ఏళ్లలో ముఖేష్ అంబానీ రిలయన్స్ ప్రదర్శన ఈ కింది విధంగా ఉన్నది. 2014 లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో తొలిసారి విస్పష్ట మెజార్టీని సాధించి బీజేపీ నేతృత్వంలోని NDA 1 ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భారీ విజయంతో మోడీ ప్రధాని అయ్యారు. అప్పటికే ప్రపంచ సంపన్నుల జాబితాలో పేరు దక్కించుకోవడానికే ముఖేష్ ముందుకు సాగుతున్నారు. 2015లో ఆయన నికర విలువ $21 బిలియన్. ప్రస్తుత భారత కరెన్సీ చూస్తే దాని విలువ 1.75 లక్షల కోట్లతో సమానం. 2016లో ముఖేష్ సంపద పడిపోయింది. $19.3 బిలియన్ అంటే 120 లక్షల కోట్లకు పడిపోయింది. ఆ ఏడుదల ఆయన జియో నెట్వర్క్ను భారత్లో ప్రారంభించి
సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఆ తర్వాత 2017లో ఆయన సంపాదన పెరుగుదలకు చూసింది. $23.2 మిలియన్, అంటే 1.9 లక్షల కోట్లకు ఆయన వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది.